ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26న మన భారతదేశం అమల్లోకి తీసుకున్నది కనుక మనమందరం జాతీయ పండుగగా జరుపుకుంటాం. అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో భీమాబాయ్ రామ్జీమాలో అను దంపతులకు మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడ అనే గ్రామంలో మహర్ కులంలో జన్మించాడు. మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత కులాలుగా మతాలుగా విభజించి అందరి మధ్య వైర్యాన్ని పెంచారు. చిన్న కులం వారికి తక్కువ చేయడం, అంటరాని వారని వాళ్లకు చదువుకునే స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించలేదు. ఇలాంటి సమయంలో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ పెద్ద చదువులు చదువుకొని తాను రాజ్యాంగాన్ని విశ్రాంతి తీసుకోకుండా మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల్లో పూర్తి చేసి 1949 నవంబర్ 26న ఆమోదం పొంది 1950 జనవరి 26న మన భారతదేశం అమలులోకి తీసుకున్నది. నేటికి మనమందరము అనుసరిస్తున్నాము. మరొకసారి పెద్దలందరికీ గణతంత్ర 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ చిన్న ఉపన్యాస అవకాశాన్ని ముగించుకుంటున్నాను. ఓకే.